భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సృష్టికి ముందు ఎక్కడైనా ఉన్నది ఏమిటి అంటే జలమే అని ఎవరైనా చెబుతారు. సృష్టికి ముందు ఉండే దైవం ఎవరు అంటే ఏ మతం వారు ఆ మతంలోని ప్రముఖ దైవాన్ని ఆది దైవంగా చెబుతారు. సృష్టికి ముందు సృష్టి తరువాత ఉండేది పరమేశ్వరుడని పలువురు హైందవ పెద్దలు చెబుతారు. ఆద్యంతరహితుడైన శివుడు శివలింగ రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు. అనేక పురాణ కథలు తెలియచేస్తున్నాయి. సమస్త చరాచర విశ్వం దేని నుంచి జనించి దేనిలో స్థితిలయమవుతుందో అదే శివశక్తి అని తెలియచేస్తారు. ప్రకృతి యావత్ ఈశ్వరుడిచ్చిన సంపదే అని వేదాంగవేత్తలు వేదాంగ సార్వభౌములు చెబుతారు. ప్రకృతిలో ప్రధానమైనవి పంచభూతాలు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆదిలో అంతా సాగరమయమే. సృష్టికి ముందు జలరహిత ధరణి లేనేలేదని పవిత్ర పురాణాలు తెలియచేస్తున్నాయి. ఆదిదేవుడు పరమశివుడని, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులని కొందరు పురాణ పెద్దలు వేద ప్రమాణ ఉదాహరణలతో చెబుతున్నారు. అయితే సృష్టి జరిగిన ప్రదేశం ఏది? ఎవరు సృష్టి చేశారు? ఎక్కడ చేశారు? సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆద్యంతం లేని పరమేశ్వరుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మహావిష్ణువు. విశ్వ సృష్టి చేయమని బ్రహ్మకు చెబుతారు. చతుర్వేదాలు చేతపట్టిన చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయడానికి తటపటాయిస్తాడు. కారణం, సృష్టికి ముందు ఎక్కడ చూసినా జలప్రవాహం తప్ప ఏమీ లేదు. ఒక ప్రదేశంలో ఆసీనుడు కాకుండా సృష్టి కార్యం ఎలా చేపట్టగలడు ఆయన? అందుకే బ్రహ్మ తటపటాయించాడు. ఈ సందేహం నివృత్తి చేయడానికి శివుడు సమాయుత్తమయ్యాడు. శివదేవుడు తన త్రిశూలాన్ని పైకి ఎత్తి ఆ త్రిశూలంలో కొంత భాగంలో విశాల ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ప్రదేశంలో కూర్చుని సృష్టి చేయమని శివుడు బ్రహ్మకు తెలియచేయగా శ్రీ మహావిష్ణువు భవితలో ఈ ప్రదేశం అత్యంత పుణ్యప్రద శివక్షేత్రంగా మారుతుందని ఆశీర్వదిస్తాడు. అనంతరం బ్రహ్మ సృష్టి కార్యానికి సమాయుత్తమవుతాడు. ఆ పుణ్యప్రదేశం ఏమిటో మీకు తెలుసా? అదే కాశీ, పవిత్ర వారణాసి. వరుణ, ఆసి అనే నదులు వయ్యారంగా పరవళ్లు తొక్కుతూ ఈ పవిత్ర ప్రాంతంలో ప్రవహిస్తాయి. వరుణ, ఆసి నదులు ప్రవహించే మధ్యప్రదేశమే వారణాసిగా కీర్తిగాంచింది. మహా నిశ్శబ్ద ప్రాంతంగా పేరు పొందిన కాశీని మహాదేవుడి రుద్రభూమిగా భావిస్తారు. అందుకే కాశ్యాంతు మరణం ముక్తి అంటారు. అయితే పుష్కలంగా పాపకార్యాలు చేసి కాశీలో తనువు చాలించేద్దామని అక్కడ మకాం పెట్టేస్తే మన వాంఛ తీరుతుందని చెప్పలేం. బుద్ధి కర్మానుసారేణ, మన కర్మలకు అనుగుణంగానే బుద్ధి పనిచేస్తుంది. కాశీలో పూర్తిగా స్థిరనివాసం ఏర్పరచుకున్నాం, ఇక ఇక్కడే తనువు చాలించడం అని కొందరు నిర్ణయానికి వచ్చేస్తారు. అయితే ఎక్కడ అంతిమ శ్వాస విడనాడాలో అక్కడికే భగవంతుడు తీసుకెళతాడు. కర్తవ్యలోపం లేకుండా కార్యాలు నిర్వహిస్తూ పరోపకారం, దైవభక్తి కలిగి మానవ సేవని మాధవ సేవగా భావించి ముందుకు వెళితే అప్పుడు దైవకృప మనపై ఉండవచ్చు. కాశీక్షేత్రం గొప్పతనాన్ని వర్ణించడం ఎవరి తరం? ఈ మహాపవిత్ర క్షేత్రం క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ క్షేత్రంలో అష్టభైరవులు, నవదుర్గలు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాద్యులు, నవగ్రహాలు, సిద్ధి గణపతులు ఇలా ఎందరో దైవాల ఆలయాలు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ. కాశీ యాత్ర సాగిస్తే 5 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు. బ్రహ్మ ఇక్కడ అపూర్వ యాగం చేశాడని, ఆ యాగం నిర్వహించిన ప్రదేశం దశాశ్వమేధ్ అని స్థలపురాణం చాటి చెబుతోంది. రామేశ్వరం నుండి ఇసుక తెచ్చి కాశీ విశ్వేశ్వరునికి అభిషేకం చేస్తే ముక్తి లభిస్తుందని పురాణ పెద్దలు తెలియచేస్తున్నారు. ప్రకాశవంత పుణ్యనగరంగా పేరుగాంచిన కాశీని కాంతీనగరం అని పూర్వం పిలిచేవారని పెద్దలు చెబుతున్నారు. కాశీ విశిష్టతలు పరిశీలిస్తే ఇది 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. 18 పీఠాల్లోనూ కాశీకి విశిష్టమైన స్థానం ఉంది.
కాశీ అనగానే టక్కున గంగమ్మ తల్లి అనే మాట వినిపిస్తుంది. గంగా స్నానంతో సమస్త పాపాలు పటాపంచలైపోతాయని సర్వ హైందవ పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. కాశీ వంటి పుణ్యక్షేత్రం సమస్త భువన భాండవాలలో ఎక్కడా లేదని శివభక్తులు ఘంటాపథంగా చెబుతున్నారు. మందిరాల నగరంగా పేరున్న కాశీలో ఎన్నో పవిత్ర దేవాలయాలు ఉన్నాయి. కాశీ విశ్వేశ్వర ఆలయం, అన్నపూర్ణ ఆలయం, విశాలాక్షి అమ్మవారి ఆలయం, వరాహీమాత ఆలయం, తులసి మానస మందిరం, సంకట మోచనాలయం, కాలభైరవాలయం, దుర్గామాత దేవళం, భారత మందిరం ఇలా ఎన్నో దేవాలయాలు ఈ పుణ్యనగరంలో ఉన్నాయి. వారణాసిలో గంగా తీరమంతా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది. వారణాసిలో సుమారు 84 ఘాట్స్ ఉన్నాయి. సృష్టిలో జీవరాశులు 84 లక్షలు కాగా ఇక్కడ స్నానఘట్టాలు 84 ఉన్నాయి. ఈ రెంటికి ఏమైనా సామీప్యం ఉందా అని భక్తులు చర్చించుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడిపడి ఉన్నట్లు విశదం అవుతోంది. వీటిలో దశాశ్వమేధ ఘట్టం, పనచగంగ ఘట్టం, దహన సంస్కారాలు జరిపించే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోట్లో స్నానఘట్టాలను దర్శించడం యాత్రికులను ఎక్కువగా ఆకర్షించే విషయాల్లో ప్రధానమైంది. స్నానఘట్టాలలో కూడా అనేక ఆలయాలు ఉంటాయి. తులసి ఘాట్ వద్ద తులసీదాసు తులసీ రామాయణం రచించాడని విశ్వసిస్తున్నారు. కాశీలో ఉన్న పవిత్ర ఆలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సమీప ఆసీ నదీ తీరంలో ఉంది. శివకేశవులకు భేదం లేదు. అయితే దేశంలోని అద్భుత దేవాలయాలుగా పేరొందినవి కేదార్నాథ్, బద్రీనాథ్, వారణాసి, నైమిసారణ్యం. కేదార్నాథ్ విశిష్టతలు అన్నీ ఇన్ని చెప్పనలవి కావు. ఎన్ని ప్రళయాలు వచ్చినా చెక్కుచెదరని ఆలయంగా ఈ దేవాలయం పేరుగాంచింది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో 18 పీఠాలలో కేదార్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక దేశంలోని ఏక సరళరేఖపై ఎంతో ఆశ్చర్యకరంగా ఉండే 7 పుణ్యక్షేత్రాలలో ప్రథమ క్షేత్రం కేదార్నాథ్. ఉత్తర కేదార్నాథ్, దక్షిణాది రామేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాలు కాగా సరళరేఖపై ఉన్న మిగిలిన 5 శైవ క్షేత్రాలను పంచభూత శివలింగ క్షేత్రాలుగా పిలుస్తూ ఉంటారు. కాశీలో మరణ అర్హత పొందిన వారికి పరమశివుడు ఆ జీవుడి కుడి చెవిలో తారక మంత్రం తెలియచేస్తాడని అన్ని పురాణాలు చాటి చెబుతున్నాయి. అయితే ఈ మంత్రాన్ని కొందరు ప్రణవం అని అంటుండగా మరికొందరు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే దివ్యమంత్రం అని అంటున్నారు. సప్త ముక్తి క్షేత్రాలు అయోధ్య, ద్వారకా, రామేశ్వరం, బద్రీనాథ్, కేదార్నాథ్, కాశీ. కాశీ, వారణాసి పరమశివుడు పరమ పుణ్యక్షేత్రం కాగా నైమిసారణ్యం 108 అతి పవిత్ర వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. పురాణాలకు పుట్టినిల్లుగా భాసిల్లుతున్న నైమిసారణ్యాన్ని మహర్షుల నిలయంగా చెబుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు అతి సమీపంలో ఉన్న నైమిసారణ్యం అయోధ్య నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోమతి నదీ తీరాన నెలకొని ఉన్న నైమిసారణ్యంలోనే వేదవ్యాసుడు మహాభారతం రాసినట్లు పురాణాలు చాటి చెబుతున్నాయి. మహాభారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిసారణ్య ప్రస్తావన ఉన్నట్లు తెలియవస్తోంది. ఋషులు, మునులు, గురువులు, శిష్యులు, ప్రశిష్యులు ఇలా ఎందరికో నైమిసారణ్యం ఆశ్రయం కల్పించింది. కాశీక్షేత్రం శివదేవుడి త్రిశూల భాగంలో నిర్మితం కాగా నైమిసారణ్యం బ్రహ్మ చేతి దర్భ వల్ల ఏర్పడినట్లు పురాణ పెద్దలు చెబుతూ ఉన్నారు. భూమండలంలో ప్రశాంతంగా తపస్సు చేసుకునే ప్రాంతం తెలపమని బ్రహ్మదేవుని మహర్షి మండలం అంతా విన్నవించుకోగా దర్భను వలయంగా చేసి భూమి మీదకు వదలగా అది ఒక ప్రాంతంలో పడుతుంది. ఆ ప్రాంతమే ఋషుల తపోదీక్షలకు ఉత్తమోత్తమ ప్రదేశమని బ్రహ్మ చెబుతాడు. అదే నైమిసారణ్యం. విచిత్రంగా ఇక్కడ 84 సంఖ్య కనిపిస్తుంది. 84 లక్షల జీవరాశులు. కాశీలో 84 ఘాట్లు ఉండగా ఇక్కడ 84,000 మంది శిష్యగణంతో మహర్షులతో సౌనక మహర్షి భాగవత పారాయణం చేసినట్లు పురాణాలు చాటి చెబుతున్నాయి. వేదవ్యాసుడు తొలుత తన కుమారుడైన సుఖమహర్షికి మహాభారత గాథను ఇక్కడే చెప్పినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.
వ్యాసుడు, వైశంపాయనుడు, సూతుడు, శౌనకాది మహామునులు ఇలా ఇతిహాస గ్రంథాలు, పురాణాలు, వేదాంగాలు యావత్ జగతికి తెలిపినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ వ్యాసముని ఆశ్రమం, దధీచిముని ఆశ్రమాలతో పాటు ఎన్నో ఆశ్రమాలు, దేవాలయాలు, పుణ్య ప్రదేశాలు ఉన్నట్లు పురాణగాథలు వెల్లడిస్తున్నాయి. త్రిమూర్త స్వరూపమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానాన్ని మొట్టమొదట సూతముని శౌనకాది ఋషులకు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆస్తిక నాస్తిక సంవాదం సృష్టి విషయంలోనూ సాగుతూ ఉంటుంది. శాస్త్రవేత్తలు తమ సిద్ధాంతాలు తెలియజేస్తూ సృష్టి ఎలా జరిగింది, పరిణామ క్రమంలో మానవుడు ఎలా ఉద్భవించాడు వగైరా వగైరా విషయాలు వెల్లడించారు. ఇంకా శాస్త్ర అధ్యయనాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు. అయితే భక్తాగ్రేసరులు, ఆస్తికవాదులు ఈ ప్రకృతి సంపద అంతా ఇచ్చింది సర్వేశ్వరుడే అని, పంచభూతాలతో పాటు సమస్త ప్రకృతి సృష్టికర్త భగవంతుడే అని తెలియజేస్తున్నారు. ప్రకృతిలో ప్రతిదీ ప్రయోజనకరమే, పరోపకార్థం అని ఆశీర్వదిస్తూ నిస్వార్థంగా ప్రకృతి సంపద మన చెంత వచ్చి చేరుతోంది. పంచభూతాల్లో ధరణిని తీసుకుంటే భూమి చేసే సాయం అంతా ఇంతా కాదని తేటతెల్లం అవుతోంది. అసలు భూభాగం లేకపోవడం వల్లే కదా బ్రహ్మదేవుడు సృష్టి కార్యం కోసమే కాస్తంత స్థలం కోరడం, ఈశ్వరుడు కొండంత మనసుతో త్రిశూలం మీద దివ్యధామ నగరం నిర్మించడం, అదే కాశీక్షేత్రం కావడం తెలిసిందే కదా. నేల లేకపోతే ఎక్కడ కూర్చుంటాం, ఎక్కడ నిల్చుంటాం, ఎక్కడికి వెళతాం, అసలు ఏం చేయగలుగుతాం? రోటీ, కపడా, మఖాన్ ఏదైనా భూమి ద్వారానే సాధ్యం. సస్యాలు, పంటలు, కాయగూరలు, ఫలాలు, ఖనిజాలు ఒకటేమిటి, ఇలా ఎన్నో ప్రతిదీ భూమాత నుండే ఇస్తాయి, ఆమె ఇస్తుంది. నీళ్లు ఇవి లేకపోతే కన్నీళ్లే, అయితే ఆ కన్నీళ్లు సైతం నీళ్లే. సమస్త ప్రాణికోటి దాహార్తి తీర్చే నీళ్లు మానవ సమాజానికి క్షణక్షణాన నీళ్లు కావాల్సిందే. దేహ పరిశుభ్రతకైనా, విందులకైనా, వినోదాలకైనా, శుభాశుభ కార్యాలకైనా, ఆశ్రమాలకైనా, పరిశ్రమలకైనా, ఎవరికైనా నిత్య సత్య ఆవశ్యకం నీళ్లు. జీవుల దప్పిక తీర్చే నీరు చెట్లకు ప్రాణం పోస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ మనుగడకు నీరు అత్యవసరం. నిప్పుతో చెలగాటం ఆడితే కాల్చి పారేస్తుంది. వినమ్రంగా వినియోగించుకుంటే అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఫారెన్ హీట్, సెంటిగ్రేడ్ థర్మామీటర్లతో ఏం చేస్తాం? శరీర ఉష్ణోగ్రతలు కొలుస్తాం. అంటే శరీరంలో అగ్నే లేకపోతే ఒంట్లో ప్రాణం లేనట్లే. పాదాలు చల్లగా ఉంటే ప్రాణాలు మెల్లగా పోతాయంటారు. అది ఫైర్ పవర్. కంటికి కనిపించకుండా సర్వదా కాపాడే దైవం గాలి. అరసకను పాటు గాలి లేకపోతే ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి ఎగబడితే పుట్టాడని మురిసిపోతాం, ఊపిరి నిలబడితే పోయాడని బాధపడతాం. ఒక్క మాటలో మనం ఈ ఊపిరి విషయాన్ని తేల్చి పారేస్తాం. ఊపిరి పాలిట వరప్రసాదం అదృశ్య గాలిదేవుడు. యావత్ ప్రాణికోటి జీవనానికి వాయువు తప్పనిసరి. గాలి లేకపోతే అంతా గోలై గోల. బయటనున్న గాలి ముక్కు రంధ్రాల ద్వారా జీవి లోపలికి ప్రవేశించి ప్రాణవాయువుగా మారుతోంది. అన్ని జీవన చర్యలకు దోహదపడుతూ ఉంటుంది. ఆకాశమే నీ హద్దురా అంటూ ఈలలు గోలలతో గెంతులు వేస్తూ పాటలు పాడుకుంటా ఆ గగనమే లేకపోతే జీవగమనమే లేనట్టే కదా. ఎన్నాళ్ళు దాక్కుంటావే వాన ఆకాశంపైన అని ఆడి పాడుకోవడానికి ఆకాశమే లేకపోతే మెరుపులెలాగా, ఉరుములెలాగా, మేఘాలు ఎక్కడికి వెళ్ళాలి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలం గతులు ఏం కావాలి? ప్రాణికోటి మనుగడ ఏమవ్వాలి? అందుచేత ఆకాశం ఉండి తీరాల్సిందే. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కని పెంచే తల్లికి పిల్లలు భారమా అంటే భూమికి కొండ బరువా, కొండకు చెట్టు బరువా, చెట్టుకు కాయే బరువా, కనిపెంచి పోషించే తల్లికి పిల్లలు బరువా అని కదా అర్థం.
ఎవరికి వారు భారమనే మాట పక్కన పెడితే తరువులు కరువైతే జీవకోటి బతుకులు బరువవ్వడం ఖాయం. వృక్షాలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. కాయగూరలు, పండ్లు, పూలు మాత్రమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఔషధ వృక్షాలు కూడా ఉన్నాయి. ఓషధీ గుణాలు మొక్కలు లేకుండా అసలు ఔషధాలే తయారు కావేమో అంటే అతిశయోక్తి కానే కాదు. గృహ నిర్మాణానికైనా, కట్టెలుగా వినియోగించడానికైనా, దేనికైనా చెట్ల ఆవశ్యకత అంతా ఇంతా కాదు. రాయి పెట్టి కొడితే పండ్లు ఇస్తుంది చెట్టు, అడ్డంగా నరికేస్తే కలపను కూడా ఇస్తుంది అదే చెట్టు. సూర్య ప్రతాపమైన, వరుణ ప్రకోపమైన దేన్నైనా తట్టుకునే నీడనిస్తుంది ఆ చెట్టు. అంతెందుకు, తాను కలుషిత కార్బన్ డయాక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ ప్రాణవాయువును అందిస్తుంది. ఇక మూగజీవాలు మానవులకు కలిగించే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు తరువుల వల్ల. వ్యవసాయంలో సాయం చేస్తాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నిటినీ పశువులు అందిస్తాయి. కాపలా కుక్కలు ఇంటిల్లిపాదికి రక్షణగా నిలుస్తాయి. పరోపకారాయ వహంతి నద్య, ఇతరుల ఉపకారం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, నీళ్లు ఇస్తున్నాయి. ప్రాజెక్టులకు, విద్యుత్కు ఇలా ఎన్నో విధాల పరిపరి విధాల నదులు పాటుపడుతున్నాయి. అలాగే పర్వతాలు సైతం అనేక విధాల ఉపయోగపడుతున్నాయి. ఎన్నో ఔషధులను ఇస్తాయి, భూగర్భ సంపదను ఇస్తాయి, రక్షణగా నిలుస్తాయి. సూర్యచంద్రుల నక్షత్ర మండలం అందించే సేవలు ప్రత్యేకించి చెప్పేదేముంటుంది. అంధకార బంధురాన్ నుండి వెలుగులను ప్రసాదిస్తాయి. అన్న ప్రదాత, ఆరోగ్య ప్రదాతగా, సర్వప్రదాతగా సూర్యుడు, సౌమ్యుడిగా వెండి వెన్నెలలు కురిపించే రారాజుగా చంద్రుడు, రాణీగణంగా నక్షత్రాలు ఎన్నో రీతులలో ఉపయోగపడుతున్నాయి. ప్రకృతి భగవత్ సృష్టి కాకపోతే తీయటి ఫలాలందించే తరువులు ఎక్కడ్నుంచొచ్చాయి? విత్తు ముందా, చెట్టు ముందా అంటే ఎవరు సమాధానం చెప్పగలరు? పరోమకారార్థమిదం జలం అంటూ పరవళ్లు తొక్కే వాగులు, వంకలు, నదుల్ని ఎవరైనా పారా, గొడ్డలితో తవ్వించగలరా? నదీ జలాలన్నీ సాగరంలో సంగమం అవ్వాలని ఎవరు ప్రతిపాదన చేశారు? ఈ ప్రక్రియే జరగకపోతే ప్రాణికోటికి జీవనం ఉంటుందా? సముద్రాలు లేకపోతే నదీ జలాల విజృంభణను ఎవరు తట్టుకోగలరు? అందుకే ఇది ఖచ్చితంగా భగవత్ సృష్టి అని ఆస్తికవాదులు, భక్త శిఖామణులు తెలియచేస్తున్నారు. సైన్స్ పరంగానైనా, భక్తిపరంగానైనా కనిపించని అసాధారణ శక్తి ఏదో విశ్వ సృష్టికి కారణమై ఉండొచ్చని తటస్థవాదులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వేదవ్యాసుడు వేదాలు, అన్ని పురాణాలను శిష్యులకు బోధించింది నైమిసారణ్యంలోనే అని పురాణాలు తెలియచేస్తున్నాయి. భూమి మీద తపస్సుకు ప్రదేశం చూపమని మునులు బ్రహ్మను వేడుకోగా బ్రహ్మ దర్భను వలయంగా చేశాడట. దాన్ని భూమి మీద వేశాడు. ఈ ప్రాంతమే మునులు తపస్సు ప్రాంతమైన నైమిసారణ్యం. సూతుడు అష్టాదశ పురాణాలు శిష్యులకు బోధించారు. 84,000 మంది మునులతో సౌనిక మహాముని సమావేశం ఇక్కడే నిర్వహించాడు. భాగవత పారాయణం చేశారు. వేదవ్యాసుడు మహాభారతాన్ని తొలుత తన కుమారుడు సుఖమహర్షికి ఇక్కడే తెలిపాడు. వ్యాసుడి శిష్యుడు వైశంపాయనుడు చెప్పిన కథ సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాడు. సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానాన్ని తొలుత సూతముని సౌనకాది మహామునులకు ఇక్కడే వివరించారు. వ్యాస ఆశ్రమం, దధీచి ఆశ్రమం, ఇలా ఎన్నో దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రాణికోటి మేలు కోసం, మానవ సంఘ మనుగడ కోసం భగవంతుడు ప్రకృతిని ప్రసాదించాడు. ఇదే కాకుండా మానవుడికి భగవంతుడు మరొక మేలు కూడా చేస్తున్నాడు. అదేమంటే, మనం సుష్టుగా తిని పడుకుంటే పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఆ ఆహారాన్ని అరిగించి ఆ సారాన్ని రక్తంలో కలిపి మన దేహమంతా ప్రసరించేలా చేస్తున్నాడు. అన్ని అవయవాలకు శక్తిని ప్రసాదిస్తున్నాడు. పనికిరాని పిప్పిని బయటకు పంపడానికి సిద్ధం చేస్తున్నాడు. ఇన్ని విధాలుగా మనకు ప్రకృతిని, సౌకర్యాలను ప్రసాదించి రక్షించే ఈశ్వరుడిని సదా స్మరించడం ప్రతి ప్రాణి కనీస బాధ్యత. అదే కృతజ్ఞతాపూర్వక నమస్కారం.
సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయని ఎందరో పెద్దలు చెబుతున్నారు. శాస్త్రాలు, పురాణాలు, వేదాలు, వేదాంగాలు సైతం ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇన్ని లక్షల ప్రాణకోటిలో సమస్త ప్రయోజనాలకు అర్థమైందిగా ఒకే ఒక్క జాతి పేరొందింది. అదే మానవ జాతి. మానవ సంఘానికున్న సౌకర్యాలు అన్నీ ఇన్ని కావు. ప్రకృతిలో ప్రతి జీవి నిస్వార్థంగా పరోపకారార్థమిదం శరీరం అనే రీతిలో తమ కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉండగా ఆ ధన్యప్రాణుల త్యాగాల్ని మానవ జాతి అనుభవిస్తోంది. అయితే అందుకు ప్రతిగా కృతజ్ఞత అభినందనాభావానికి బదులు ప్రకృతిపైనే పగబట్టి ఎక్కడికక్కడ చెట్లు నరికివేయడం, నదీ గర్భాలకు చేటు వాటిల్ల చేయడం, కొండల్ని పిండి చేయడం, సర్వ ప్రకృతిని కాలుష్య కాసారంగా మార్చేయడానికి మానవుడు విశేషంగా శ్రమిస్తున్నాడు. ఈ విపరీత పరిణామాల వల్లే ప్రకృతి ప్రకోపాలకు గురవుతున్నాడు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షించినట్టే. ప్రకృతిని పరిరక్షిస్తే ఆ ప్రకృతి మనల్ని చల్లగా కాపాడుతుంది. ప్రకృతిలో చెట్టు, పుట్ట, గిరి, నది అన్నిటికీ దైవస్థానమిచ్చి ఆరాధించేది హైందవ జాతి. ఇదే ఇవాల్టి భక్తిప్రదం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.